నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు 10th క్లాస్ సంబంధించినటువంటి త్రికోణమితి అనే ట్రిగనోమెట్రీ చాప్టర్ అయితే అవుతుందండి. ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయాయి. అదేవిధంగా ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అన్నీ కూడా ఈ వీడియో చివరిలో మీకు లింక్ కనిపిస్తుంది, చూడండి. మనకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మరి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ని కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 2 సమ్స్ అయితే చెప్పడం జరిగింది. థర్డ్ సమ్ అండి ఇది. ఇఫ్ tan 2a is equal to cot a minus 18 where 2a is an acute angle, find the value of a. Find the value of a. ఇక్కడ ఈ ఫార్ములాస్ ని మనం బేస్ చేసుకొని చెప్తున్నామండి. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. ఏదైతే ఇచ్చాడో అది టేకెన్ 2a is equal tan 2a is equal cot a minus 18 ఇలా ఉంది కదండి. మరి దీనిలో tan 2a cot a minus 18 ఉంది. మరి ఇది ఒకే వేలోకి వెళ్ళిపోవాలని చెప్పాను కదండి. మరి దీనిని cot 2a ఉంటే ఈ ఫార్ములా ప్లేస్ చేసుకొని ఈ tan 2aని మార్చేద్దామండి. అంటే tan a ప్లేస్లో ఉన్నది కదండి. ఈ 2aని a అనుకుని cot 90 minus 2a కింద మనం మార్చేద్దామండి. cot 90 minus 2a కింద రాసుకోవచ్చు. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలా దించేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇటువైపు కాట్ ఉంది, ఇటువైపు కాట్ ఉంది కాబట్టి ఈక్వల్ చేసుకోవాలి. 90 minus 2a is equal a minus 18. ఈ మైనస్ 18ని ఇజ్ ఈక్వల్ అవతలగా తీసుకొని వెళ్ళాలండి. అంటే ప్లస్ 18 అవుతుంది. ఈ మైనస్ 2aని ఇజ్ ఈక్వల్ అవతలగా తీసుకురావాలి, ప్లస్ 2a అవుతుందండి. సో 90 plus 18 108, 2a plus a 3a. సో ఇక్కడ ఏని 3 అనేది మల్టిప్లై చేస్తుంది, అటు పంపిస్తే డివిజన్ చేస్తుంది. 108/3. సో a is equal to 3 1s are 3 3s are 9, 18 3 6s are. సో a వాల్యూ 36 degrees అండి. దిస్ ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకొని రాసాం కాబట్టి ఇక్కడ ఒకసారి మనం ఫార్ములాస్ రాయవలసి ఉంటుందండి. tan a is equal cot 90 minus a అనే ఫార్ములాను యూజ్ చేసాము అనే వాడికి తెలియచేయగలగాలి. ఈ విధంగా మనం మూడో సమ్ని ఇప్పుడు మనం 4th సమ్ చూద్దామండి. ఇఫ్ tan a is equal to cot b where A and B are acute angles, prove that A plus B is equal to 90. దీన్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని tan A is equal to cot B ని బేస్ చేసుకొని A plus B is equal to 90 degrees అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మరి దేన్ని ఉపయోగించి చేయాలండి? ఫార్ములా, ఏదో ఒక ఫార్ములా యూజ్ అవుతుంది. మనం వాడు ఇచ్చినటువంటి కండిషన్ని టేకెన్ చేద్దామండి. టేకెన్ tan A is equal to cot B. tan A is equal to cot B. ఇందులో ఏదో ఒకదాన్ని కన్వర్ట్ చేసుకోవాలండి, ఇది గుర్తుంచుకోండి. సో నేను దీనిని కన్వర్ట్ చేస్తున్నాను. tan A బదులుగా ఇది ఉంది కదండి, cot 90 minus A అని దీని బదులుగా రాస్తున్నాను. cot 90 minus A అందు గురించండి, రెండు క్యాన్సిలేషన్ అవ్వాలి కదండి, అందు గురించండి. సో ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. tan A is equal to cot 90 minus A. ఇది మనం యూజ్ చేసినటువంటి ఫార్ములాను బేస్ చేసుకొని ఇది ఈ విధంగా మారింది అని చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఏం చేయగలమండి? ఇందులో ఉన్నటువంటి కాట్ ఈ కాట్ క్యాన్సిల్ అయిపోతే 90 minus A is equal to B. ఈ A
ఇజ్ ఈక్వల్ యువతలకు వస్తే ఇది మైనస్ ఏ కదండి, ఇజ్ ఈక్వల్ యువతలకి మనం తీసుకొని వస్తే ప్లస్ ఏ అయిపోతుంది. సో 90 ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో వాడు చెప్పినట్టు ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయిపోయింది చూసారండి. సో ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో వాడు చెప్పింది మనం ప్రూవ్ చేసేసామండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక కన్వర్షన్ ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC, then show that tan a plus b by 2 is equal to cot c by 2. ABC అనేది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ఏబిసిలో ఇంటీరియర్ యాంగిల్స్ అన్న. సో ఈ ఈక్వేషన్ బట్టి మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180. ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. The sum of the angles in triangle is equal to 180. Formula base చేసుకొని 180. In above equation, dividing by 2 both sides ni dividing by 2 on both sides. Both sides మనం ఏం చేయాలండి, 2 తో డివిజన్ చేయాలండి ఈ ఈక్వేషన్. సో a ప్లస్ b బై 2 ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ 180 బై 2. సో ఇటువైపు బై చేశారు, ఇటువైపు బై చేశారు. సార్ a ప్లస్ b ప్లస్ c బై 2 కదండి, కానీ మీరు ఎలా రాశారంటే మన ఇక్కడ ఈక్వేషన్లో ఏ ప్లస్ బి ఒక దగ్గర సి ఒక దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగా చేశాను. కానీ మొత్తానికి ఈక్వల్ అయినది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అయినా ఎలాగైనా ఒకటేనండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈ సి బై 2ని ఇజ్ ఈక్వల్ ఇవతలకి తీసుకొస్తున్నాను. అంటే ఇది ప్లస్ సి బై 2 ఉంది, ఇటువైపు తీసుకొస్తే మైనస్ సి బై 2 అవుతుంది. ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ 180 బై 2 అనేది 90 అయిపోతుందండి. సో 90 డిగ్రీస్ మైనస్ సి బై 2. ఈ రెండింటికి కూడా మనం ట్యాన్ అప్లై చేద్దాం బోత్ సైడ్స్. అప్లై ట్యాన్ బోత్ సైడ్స్ చేస్తే ట్యాన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ సి బై 2. ఇక్కడ ఏదైతే అప్లై చేసామో ట్యాన్ అప్లై బోత్ సైడ్స్ అని రాసుకోవాలండి. సో ట్యాన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు, మరి ట్యాన్ 90 మైనస్ ఏ అయితే ఏమవుతుందండి, కాట్ ఏ అవుతుంది కదా, కాట్ ఏ. బ్రాకెట్లో ఈక్వేషన్ రాసుకోవాలి. ట్యాన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ. ఈ ఈక్వేషన్ రాసుకున్నాం. సో వాడగినటువంటిది ఈక్వేషన్ మనం ఇక్కడ ఫామ్ చేసామండి. సో ఈ విధంగా మనం ఒక లెక్కను బాగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా మనం సమ్స్ చేయగలుగుతామండి. ఎక్సర్సైజ్ 3లో రాష్ట్రం అండి 6 సమం. ఇదైతే ఎక్సర్సైజ్ క్లోజ్. ఎక్స్ప్రెస్ sin 75 degrees cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. ఇచ్చినటువంటి ఈ యాంగిల్స్ని 0 డిగ్రీస్ని 45 డిగ్రీస్ మధ్యలో ఉండేలాగా వీటిని కన్వర్ట్ చేయమని చెప్తున్నాడండి ఇండైరెక్ట్గా. అంటే కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. వాడు దేన్నైతే కన్వర్ట్ చేయాలో వాడు ఇస్తాడు. టేకెన్ sin 75 ప్లస్ cos 65 degrees. ఇందులో ఈ sin 75ని sin 90 మైనస్ 15 అని రాస్తున్నానండి.
దీని యొక్క వాల్యూ అయితే ఏం మార్పు లేదు. 90లోంచి 15 తీస్తే 75. sin 75 రాస్తాను నేను మళ్ళీ. సేమ్ cos 65 అంటే cos 90 మైనస్ 25 డిగ్రీస్ అని రాస్తాను. అంటే దీని యొక్క వాల్యూ ఎట్టి పరిస్థితుల్లోనూ మారలేదు. ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా sin 90 మైనస్ ఏ రూపంలో ఉంది. sin 90 మైనస్ ఏ రూపంలో ఉంది కాబట్టి cos a అని తీసుకోవచ్చు. అంటే cos 15 డిగ్రీస్ అని మనం తీసుకోగలమండి. అదేవిధంగా cos 90 మైనస్ ఏ రూపంలో ఉంది. ఇది cos 90 మైనస్ ఏ రూపంలో అంటే sin a లోకి మార్చాలి. కాబట్టి sin a అంటే 25 డిగ్రీస్ అండి. చూసారండి, వాడు అడిగినట్టు 0 to 45 డిగ్రీస్ మధ్యలో మన యొక్క ఇచ్చినటువంటి ఈక్వేషన్ని చేంజ్ చేసామండి. ఇక్కడ ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో sin 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు cos a, cos 90 మైనస్ ఏ sin a. ఈ విధంగా మనం మార్చుకోవడం జరిగిందండి. మరి ఇంత మంచి వీడియోలకి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.